నువ్వేంటి ఇక్కడ? ఈ టైంలో వచ్చావేంటి? నువ్వు రాత్రిపూట కూడా సోది చెప్తుంటావా? అమ్మ ప్రేమకి మనసుతో తప్ప సమయంతో పని లేదే తల్లి. అమ్మ నిదురోతున్నా కూడా తన బిడ్డల గురించే కలలు గంటా ఉంటాది. ఆయుష్షు తీరి ఆకాశంలోకి ఎగిరిపోయినా ఆడనుంచే తన బిడ్డని ఆశీర్వదిస్తా ఉంటాది. అమ్మ ప్రేమంటే అదే. అందుకే అమ్మ మాటగా ఓ మాట చెప్పిపోదామని వచ్చానే బిడ్డ. మళ్ళీ ఏం చెప్పాలని వచ్చావు? నీ అన్న గురించి నువ్వు తెగ ఆరాటపడుతున్నావు. అన్న జాడ తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. అవునా? నీకెలా తెలుసు? అమ్మ సూపు సందమామ కురిపించే వెన్నెల కన్నా సల్లంగా ఉంటాది. అమ్మ మనసు ఆకాశం కన్నా పెద్దగా ఉంటాది. తెలియకుండా ఎలా ఉంటాది బిడ్డా? అయితే మా అన్నయ్య దొరికే మార్గం చెప్పు. ఇంత రేతిరిపూట వచ్చింది అది చెప్పడానికే. మరి నేను చెప్పినట్టు చేస్తావా? నువ్వేం చెప్పినా చేస్తాను. త్వరగా చెప్పు. నీ ఆత్రం నాకు అర్థం అవుతుందే అమ్మి. నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. ఏ నాగదేవతైతే నీ అన్న బతికున్నాడు అని నీ వదినకి బొట్టు పెట్టి ఆశీర్వదించినాదో ఆ నాగదేవతలకి ఆదిదేవుడే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎల్లుండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఈ ఊళ్ళో ఆ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతా ఉంది. అవును. రేపు సూర్యుడు ఉదయించకముందే లేచి తలస్నానం చేసి నిండు మనసుతో ఆ శివయ్యకు దండం పెట్టుకుని జోలె పట్టి 11 ఇండ్లలో భిక్షదండు. ప్రతిష్ఠించిన విగ్రహానికి నువ్వు స్వీకరించిన భిక్షతో నైవేద్యం పెట్టు. నువ్వు సమర్పించే ప్రసాదంతో స్వామి కడుపు నింపితే ఆ స్వామి నువ్వు కోరుకున్నది వరంగా ప్రసాదిస్తాడు. నా కోరిక నెరవేరుతుందంటే నేను తప్పకుండా చేస్తాను. నువ్వలా చేస్తే ఏ దుష్టశక్తి కూడా నీ దరి చేరదు. నీకంతా మంచే జరుగుతాది. సరే, నీకు భిక్ష తీసుకుని వస్తానుండు. ఆహా, ఆగు బిడ్డ. నీకు నాకు ఉన్న బంధానికి భిక్షలు బహుమానాలు అవసరం లేదు బిడ్డ. నీకు నాకు బంధమేంటి? ప్రేమ, అభిమానం, వాత్సల్యం, మమకారం ఇవన్నీ బంధాలేనమ్మా. మన మధ్య ఉన్నది ఆ బంధమే, ఎడతెగని అనుబంధం. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేస్తే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. వెళ్ళొస్తాను బిడ్డా.
చెబుతానమ్మ సోది చెబుతాను. ఆ వేలాయుధం కిందేముందో దాన్ని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేశాను. కానీ ఏం వర్కౌట్ కాలేదు. నువ్వేమని తెలుసుకున్నావా? ఆ రహస్యాన్ని మంత్రబలంతో ఎవరు రక్షించారో తెలుసుకున్న దానివి దాన్ని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకోలేవా? నీ మంత్రశక్తి ఉపయోగించి తెలుసుకో. ప్రతి శక్తికి కొన్ని పరిమితులుంటాయి. మంత్రశక్తుల్ని ప్రసాదించేది దైవమే కాబట్టి ఆ దైవశక్తి ముందు కొన్నిసార్లు మంత్రశక్తులు పనిచెయ్యవు బాలిక. అంటే దాన్ని తీసుకువెళ్ళిన వాళ్ళెవరో మనం తెలుసుకోలేమా? ఆ రోజు సామాన్యమైన ఆడపిల్ల నేనా గుడిమెట్లు ఎక్కకుండా అడ్డుకుంది. మంత్రశక్తులున్న నన్నే ఆపగలిగిందంటే దానికి దైవశక్తి అండగా ఉందని అర్థమవుతోంది. ఆ పిల్ల శివదీక్ష చేసి నేను పంపించిన వైకల్యాన్ని నాకే తిప్పికొట్టేలా చేసిందంటే ఆ వేలాయుధం దగ్గరకు కూడా అదే వచ్చి తీసుకెళ్ళుంటుంది. అనుమానమే లేదు. ఆడపిల్ల కదా అని దాన్నేమీ చెయ్యకుండా వదిలేసి తప్పు చేశాను. మన ప్రయత్నాలకి అది మరోసారి అడ్డుపడకుండా ఉండాలి అంటే అడ్డు తొలగించాల్సిందే. దాన్ని దాని కుటుంబాన్ని అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తాను. హం హఠా భం భఠా జో ఫట్. వద్దు. నీ మంత్రశక్తిని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వృధా చేయకు. నాకున్న తెలివి, డబ్బు, ధైర్యం, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ నేను అనుకున్నది సాధించుకోవడానికి సరిపోవని నాకు అర్థమైంది. నీ మంత్రశక్తుల్ని మనం ఆ గుడిలోకి ప్రవేశించడానికి ఉపయోగించాం. వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. నువ్వు చేస్తే మరి నా ప్రతీకారం ఎలా తీరుతుంది? ఇద్దరం ఒక్కటయ్యాం కాబట్టి మనం ప్రయత్నించేది, పంచుకునేది ఏదైనా మనిద్దరిది అవుతుంది. అలాంటప్పుడు నీ ప్రతీకారంలో కూడా నాకు భాగం ఉంటుంది కదా. సరే, స్టార్ట్ చేయి. ఓకే మ్యామ్. Fill it with Mars gas and drop at her house. Yes, madam.
డ్రోన్ వాళ్ళ ఇంటి దగ్గర దిగుతుంది. ఇందులో ఉన్న గ్యాస్ రిలీజ్ అవ్వగానే ఆ గాలి పీల్చిన వాళ్ళు నిద్రలో నుంచి కళ్ళు తెరవకుండానే శవాలుగా మారిపోతారు. Release the gas. Okay, madam. What happened? ఏమైంది? గ్యాస్ ఛాంబర్ వాల్ట్ స్ట్రక్ అయింది మేడం. గ్యాస్ రిలీజ్ కావట్లేదు మేడం. What? ఇట్స్ నాట్ వర్కింగ్ మేడం. పని చేయకపోవడం ఏంటి? డూ ఇట్ అగైన్. ట్రై చేయి. ట్రై చేయి. మేడం రియలీ ఇట్స్ నాట్ వర్కింగ్ మేడం. గెట్ ఇట్ బ్యాక్. ఇమ్మీడియట్ గా దాన్ని వెనక్కి తీసుకురా. త్వరగా. ఏమైంది? మేడం ఇట్స్ రియలీ నాట్ వర్కింగ్ మేడం. డ్రోన్ పైకి ఎగరడం లేదు. యూ ఇడియట్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ముందు చూసుకోవడం తెలీదా? దానికి దైవం అండగా ఉందని చెప్పాను కదా. దైవమా గడత గుడ్డ? ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. చిన్న టెక్నికల్ ప్రాబ్లం. దానికి దైవమని దెయ్యమని పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అర్జెంటుగా మనిషిని పంపించో, మరొక డ్రోన్తోనో దాన్ని వెనక్కి తీసుకురండి. డోంట్ డిలే. క్విక్. అలాగే మేడం. సరే మేడం. ఏయ్ మ్యామ్. ఎవరో ఒకరు వెళ్ళడం అంత మంచిది కాదు. యూజ్ అనదర్ డ్రోన్. ట్రై టు గెట్ ఇట్ బ్యాక్. ఓకే మేడం. గో. గోయింగ్ మేడం. శివాయ. ఓం నమః 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 శివాయ.
దేవుడంటే నమ్మకం లేకపోయినా వదిన సౌభాగ్యం కోసం నాగదేవతకి పూజ చేసింది. తండ్రి ఆరోగ్యం కోసం శివదీక్ష చేసింది అనుకున్నాను. ఇంత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేస్తుందంటే నా మనవరాల్లో ఇంత మార్పు వస్తుందనుకోలేదు శివయ్య. నిండు మనసుతో ఆ శివయ్యకు దండం పెట్టుకుని జోలె పట్టి 11 ఇండ్లలో భిక్షదండు. స్వామి, ఏ ఆటంకం లేకుండా ఈ భిక్షాటన పూర్తి చేసుకోవాలి. ఓం నమః శివాయ. నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలీదు, కానీ నిన్ను వెతికే క్రమంలో ఆచూకీ దొరికినట్టే దొరికి చిక్కకుండా పోతోంది. నువ్వు ఆపదలో ఉన్నావని నాకు అర్థం అవుతోంది. నీ ఆపదలు తొలగిపోయి నువ్వు మన ఇంటికి రావాలని నేను భిక్షాటన చేస్తున్నాను. ఈ దీక్ష జరగాలని నన్ను దీవించన్నయ్యా, దీవించు. భవతి భిక్షాం దేహి. ఏమిటమ్మా ఇది? అన్నయ్య క్షేమం కోసం, అన్నయ్య క్షేమంగా తిరిగి రావటం కోసం ఈ
చెవుల చేత పట్టి అడుగుతున్నాను బామ్మ. శాపము తీరని వేషమా, గత జన్మల కర్మల దోషమా,